వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కర్రెగుట్టెల దగ్గర కూంబింగ్ అనేది కొనసాగుతుంది. దాదాపుగా 3,000 మంది మావోయిస్టులు అక్కడే తలదాచుకున్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు మోహరించాయి. అక్కడున్నటువంటి స్థానికుల్ని కూడా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ 3 మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు అనౌన్స్ చేశారు. కూంబింగ్లో పాల్గొంటున్నటువంటి పోలీసులకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. యాక్చువల్గా 2026 లోపే మావోయిస్టులను కంప్లీట్గా అంతం చేస్తామని కేంద్ర సర్కార్ ఆపరేషన్ కగార్ని చేపట్టింది. అందులో భాగంగానే కర్రెగుట్టలు ఇప్పుడు ఫోకస్ అయ్యాయి. యాక్చువల్గా ఎందుకని అంత తీవ్ర స్థాయిలో అక్కడే మావోయిస్టులు ఉన్నారు, కేంద్ర బలగాలు అక్కడే ఎందుకు మోహరించాయి, నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. సార్, ఆపరేషన్ కర్రెగుట్టలు గతంలో మనం ఛత్తీస్గఢ్, అబూజ్మడ్ ఇవన్నీ చూస్తూ వచ్చాము. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఆల్మోస్ట్ 3,000 మంది మావోయిస్టులు ఉన్నారు. అక్కడే బంకర్లలో తలదాచుకున్నారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ అనేది అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉంది అనే వార్తలు ఇవన్నీ కూడా. సో అలర్ట్ అయితే అవుతున్నారు, స్థానికుల్ని హెచ్చరిస్తున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది సార్ అసలు? కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టుల్ని మట్టుబెట్టాలి అనేది ప్రోగ్రామ్ అండి. అంటే ఒకవైపు ఏమో వాళ్ళు మేము చర్చలు జరుపుతాం ప్రభుత్వంతో అని అడుగుతున్నారు. అలాగే ఆయుధాలు పక్కన పెట్టేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పారు వాళ్ళు. ఆయుధాలు అంటే కాల్పుల విరమణ, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైర్ చేయం, మేము కాల్పుల విరమణకి కట్టుబడి ఉన్నాం, మీరు కాల్పుల విరమణకి కట్టుబడి ఉన్నా లేకపోయినా, కాబట్టి మేము కాల్పులు జరపం, వచ్చి మీతో చర్చలు జరుపుతాం అని చెప్తున్నారు వాళ్ళు, అడుగుతున్నారు. అది పట్టించుకోవట్లేదు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వం అడగాలి, మీరు ఆయుధాలు పట్టుకు తిరగడం తప్పు రాజ్యాంగం ప్రకారం, కాబట్టి మీరు వచ్చి లొంగిపోండి అని అడగటం ప్రభుత్వం చేయవలసిన పని. వాళ్ళు మేమే వస్తాము అంటున్నారు, వచ్చి చర్చలు జరుపుతాము ప్రభుత్వంతో అంటున్నారు. అంటే లీగల్ అయిపోతుందా, పార్టీ లీగలైజ్ అయిపోతుందా అనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరుగుతోంది. కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ఇంకెంతకాలం అడవుల్లో ఉంటారు తుపాకులు పట్టుకుని, వచ్చేయండి జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని. జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు అనేది దానికి నిదర్శనమే ఇప్పుడు కర్రెగుట్టల దగ్గర జరుగుతున్నటువంటి దాడులు. అక్కడ లోపల సమావేశం జరుపుతున్నటువంటి మావోయిస్టులందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడుకోవడానికి అక్కడ సమావేశం అయ్యారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అనేటువంటి సమాచారం పోలీసులకు అందిన తర్వాత, ప్రభుత్వానికి అందిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలబడుతోంది కేంద్ర బలగాలకి. అంటే ములుగు పోలీసులు కూడా ఉన్నారు అక్కడ కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా. అలాగే ములుగు కలెక్టర్ గారి అనుమతి మేరకే వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా అనేది కాదు, నక్సల్స్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అడవుల నుంచి ఆదివాసీలని సరెండర్ చేసుకుంటున్నారు. మావోయిస్టులకి వాళ్ళు సహాయం చేశారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళందరినీ సరెండర్ చేసుకున్నారు. అనేక గ్రూపులుగా సరెండర్ అవటం అనే వార్తలు చూస్తున్నాం మనం. అంటే ఈ లొంగిపోయినటువంటి గిరిజనులందరినీ మావోయిస్టులుగా చూపిస్తారు. లొంగుబాటు అనేది ఉందంటేనే వాడు మావోయిస్ట్ అని అర్థం. ఈ లొంగిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ తలల మీద ఉన్నటువంటి వెలల ప్రకారం డబ్బులు ఇచ్చేస్తారు ఉంటే. వెల లేకపోతే వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఇస్తారు రిహాబిలిటేషన్ కోసం. ఇచ్చి ఎక్కడ వీళ్ళని పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? అడవుల్లో కాదు, ఇంకెక్కడో కల్పిస్తారు. కల్పించి ఈ నెపంతో ఆదివాసీలను అడవుల నుంచి బయటకు తరలించడం అనే కార్యక్రమం జరిగిపోతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులని నిర్మూలించాలనుకుంటోంది ప్రభుత్వం. వాళ్ళు చర్చలకు వస్తేనో లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తేనో ఆమోదించాలని అనుకోవడం లేదు. గతంలో మేము ఆయుధాలు అంటే కొండపల్లి సీతారామయ్య గారు ఒక టైంలో 70 దశకంలో ప్రారంభంలో అంటే శ్రీకాకుళ ఉద్యమం మొత్తం సెట్ బ్యాక్కి గురైపోయి
ఇక అయిపోయింది నక్సలైట్ ఉద్యమం అనుకుంటున్న టైంలో ఆయన సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని ఒక ప్రకటన చేశాడు. ప్రకటన చేసి మేము ప్రజా సంఘాలు పెట్టి లీగల్గా పనిచేస్తాం ఉమ్, అని చెప్పి రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం, విప్లవ రచయితల సంఘం, అలాగే ఇతర సంఘాలు, రైతు కూలీ సంఘం ఇవన్నీ నడుపుతూ ప్రజా సమీకరణ చేసిన తర్వాత తిరిగి 80 దశకం ప్రారంభంలో అడవుల్లోకి వెళ్ళారు. ఇలాంటి ప్రకటన ఇవ్వడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఉమ్, ప్రభుత్వాలు అనుమతించే పరిస్థితుల్లో లేవు. ప్రభుత్వం ఏం కోరుకుంటోందంటే లొంగుబాటు కోరుకుంటోంది. మావోయిస్టు పార్టీని మేము రద్దు చేశామనే ప్రకటన కావాలి ఇప్పుడు. మేము మావోయిస్టులుగానే వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి అలాగే ప్రజల్లో లీగల్గా పనిచేస్తాం అంటే ఒప్పుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకనే ఈ దాడులు చేస్తోంది. ఉమ్, ఒకవైపు వాళ్ళు చర్చలు అంటున్నారు, పైగా ప్రజా సంఘాలు చర్చలు అని చెప్పడం కాదు, ఇక్కడ పౌర సమాజం చర్చలు కోరటం లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగినటువంటి చర్చలు పౌర సమాజం కోరింది. శంకరన్ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళు లీడ్ తీసుకుని ప్రభుత్వంతో చర్చలు జరపండి అని వాళ్ళని కన్విన్స్ చేసి, ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి చర్చలు జరిపారు. ఇప్పుడు నేరుగా అట్నుంచే ప్రతిపాదన వస్తోంది, ఉమ్, మేము చర్చలకు సిద్ధమని. ఎందుకు అంటే అడవుల్లో తీవ్రమైన నిర్బంధం అమలవుతోంది, ఆదివాసీలు చనిపోతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, వాళ్ళ జీవితాలు అలా అయిపోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నారు. నిజానికి ఇదే పరిస్థితి 100 సంవత్సరాల క్రితం అల్లూరి సీతారామరాజుకు కూడా వచ్చింది. ఉమ్, ఆయన ఇద్దరు బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్లను చంపాడు, కవర్డ్ హైడర్ అని ఇద్దరిని. చంపిన తర్వాత వచ్చిన నిర్బంధం ఆయన ఊహించని నిర్బంధం. అంత నిర్బంధం వస్తుందని ఆయన ఊహించలేదు, వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు తట్టుకోలేక సీతారామరాజు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని బతిమాలారు ఆయన్ని. బతిమాలిన తర్వాత ఆయన అక్కడి నుంచి సరెండర్ అవడానికి వస్తూ ఉండగా ఆయన ట్రేస్ అయి దొరికాడు. ఒక ఇన్ఫార్మర్ ద్వారా దొరికి మేజర్ గుడాలనే అతను తీసుకెళ్లి కాల్చి చంపేశాడు ఆయన్ని. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నిర్బంధాన్ని తట్టుకునే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ లేరు. కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ కల్పించడం కోసం పార్టీ చర్చలు అంటోంది. ఉమ్, ఈ చర్చలు ఆమోదించదలుచుకోవట్లేదు. వాళ్ళు ఓపెన్గా అడవులు ఖాళీ చేయించాలనుకుంటున్నారు. అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలను అక్కడి నుంచి బేదఖలు చేయాలి. వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి మావోయిస్టుల్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగానే కర్రగుట్టల మీద దాడులు జరుగుతున్నాయి. ఉమ్, ఆఖరి మావోయిస్టుని చంపే వరకు ఆపరేషన్ కగార్ ఆపము అని చెప్పాడు స్పష్టంగా హోంమంత్రి గారు. అవును. కాబట్టి ఈ హత్యాకాండ ఆగదు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది సపోర్ట్ చేయకూడదు అని చాలామంది బహిరంగ లేఖలు రాస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా లేదు. వీళ్ళ పోలీసులు కూడా ఉన్నారు అక్కడ, వీళ్ళ గ్రే హౌండ్స్ మూకలు ఇవన్నీ అక్కడే ఉన్నాయి, ఉండి వాళ్ళు కూడా కూంబింగ్లో పాల్గొంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వరల్డ్ బ్యాంక్ రాజకీయాలని ఈ దేశంలోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ ప్రధాని అవటానికి ముందు నక్సలైట్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడేవి, కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడు నక్సలైట్ ఇష్యూని కేంద్రం మాట్లాడలేదు. కానీ మన్మోహన్ సింగ్ మొదటిసారిగా నక్సలైట్ల నిర్మూలన అనేటువంటి కార్యక్రమాన్ని మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత నక్సల్ ఎఫెక్టెడ్ స్టేట్స్ సీఎంలతో మీటింగులు రెగ్యులర్గా జరపాలి అని ఒక కార్యక్రమం టేకప్ చేసింది కూడా మన్మోహన్ సింగే. ఉమ్, అది వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఎన్డీఏ అంటే ఈ దేశంలో మొత్తం సంపద మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం కోరుకుంటోంది. పర్టికులర్గా ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. కేంద్రము అనుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వాలు అదే అనుకుంటున్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ పెంచుకుని తమ దగ్గరికి వచ్చేటువంటి, తమను ఆశ్రయించేటువంటి కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటం. ఆ ఫెసిలిటేట్ చేయటం కోసం ల్యాండ్ బ్యాంక్ అవసరం వీళ్ళకి. అక్కడ ఉన్నటువంటి గనులు, అలాగే భూమి లోపల ఉన్నటువంటి గనులు ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం. వాటన్నిటినీ బయటకు తీసుకురావాలంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాలని, తండాలని ఖాళీ చేయించాలి. వాళ్ళందరూ నిర్వాసితులు అయిపోయి సిటీలకు వచ్చేయాలి. ఇది కార్యక్రమం.
ఈ కార్యక్రమానికి మావోయిస్టులు అడ్డం పడుతున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళని నిర్మూలించే కార్యక్రమం తీసుకున్నారు. హ్మ్. వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తాము, మేము సరెండర్ అయిపోతాం, ఆయుధాలు కూడా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేస్తాం అన్నప్పటికీ ఒప్పుకోరు. ఎందుకని? వాళ్ళ మీద ఎందుకని నమ్మకం లేదు సార్? ఇప్పుడు వాళ్ళు కర్రెగుట్టల్లో ఉన్నారు. భారీ స్థాయిలో వాళ్ళ దగ్గర సామాగ్రి ఉంది. మందుగుండు సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి. చర్చలు జరపాలి అనుకున్నప్పుడు వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు. అవన్నీ పెట్టుకున్నారు అనేసరికి అందరూ ఒకే చోట ఉన్నారు. పెట్టుకున్నారని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కర్రగుట్టల మీద దాడి చేయడానికి ముందు రోజు హ్మ్. మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో ఉన్న సారాంశం ఏంటంటే ఈ గుట్టల చుట్టూ మందు పాత్రలు పెట్టాం, అవును. ఇక్కడికి ఎవరైనా కాలు పెడితే మసైపోతారు జాగ్రత్త అని చెప్పి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు. ఎవరిచ్చారు ఆ ప్రకటన అంటే ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వమే పార్టీ పేరుతో, మావోయిస్టు పార్టీ పేరుతో ఒక ప్రకటన ఇచ్చి వీళ్ళే ఖండించి, ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా నల్లమల ప్రాంతంలో కూడా నల్లమల నుంచి ఉద్యమాన్ని తుడిచిపెట్టిన తర్వాత కొంతమంది బలమైన సింపథైజర్స్ గ్రామాల్లో మిగిలుండి వాళ్ళు తిరిగి ఆ రాజకీయాలు జనాలకు చెప్తున్నారు అనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా కొన్ని హత్యలు జరిగినాయి నల్లమల చుట్టుపక్కల గ్రామాల్లో. ఆ హత్యల్లో చనిపోయిన వాళ్ళని గ్రీన్ టైగర్స్ చంపేశారు అని ప్రకటనలు వచ్చేవి. ఈ గ్రీన్ టైగర్స్ ఎవరో కాదు, పోలీసులే చంపేసి గ్రీన్ టైగర్స్ అనే పేరుతో ఒక పేపర్ ప్రకటన ఇచ్చేవాళ్ళు. అలాగే పోలీసులు చంపేసి అసలు మాకు తెలియదు అని బుకాయించిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా మిస్సింగ్ మరణాలని జరిగినాయి. అంటే మిస్సింగ్ మరణాల పేరుతో చాలామంది మరణాలు రికార్డ్ అయి ఉన్నాయి. అందులో సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడలో అరెస్ట్ చేశారు. ఆయన విజయవాడలో హోటల్ రూమ్లో అరెస్ట్ చేశారు. వాళ్ళు వేరే పని మీద రైడ్ చేశారు హోటల్ మీద. ప్రతి రూము సోదా చేస్తున్నారు. ఆయన పార్టీ పత్రిక చదువుతున్నాడు ఆ రూమ్లో కూర్చుని. ఎర్రజెండా అనేటువంటి పార్టీ పత్రిక చదువుతూ ఉండగా తలుపులు కొట్టారు వీళ్ళు. డోర్ ఓపెన్ చేశాడు ఆయన. వాళ్ళు లోపలికి వచ్చి సెర్చ్ చేస్తూ ఆ బుక్ చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ఎస్పీకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఈయన్ని లిఫ్ట్ చేశారు. ఆయన ఈ రోజు వరకు ఏమైపోయాడో తెలియదు, చంపేశారు. అలాగే తెలంగాణలో గోపగాని ఐలయ్య, రాయమల్లు అనేవాళ్ళు ఏమైపోయారో ఈ రోజుకి తెలియదు. వాళ్ళిద్దరూ ఒమర్ ముఖ్తార్ సినిమా చూస్తూ ఉండగా హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. చేసి చంపేశారు. చంపేసి మాకు తెలియదు అని బుకాయించటం, మిస్సింగ్ మరణాలు అనే పేరుతో ఈ హత్యలన్నీ జరిగినాయి. కాబట్టి ప్రభుత్వాలు రకరకాల పద్ధతుల్లో మావోయిస్టులని నిర్మూలించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని ఇంకొంచెం అగ్రెసివ్గా చేస్తున్నాయి ఇప్పుడు. ఆ అగ్రెసివ్గా చేయటం అంటే అసలు వాళ్ళ ఉనికిని అంగీకరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. మావోయిస్టు ఉనికి వద్దు అనుకుంటే అసలు ఆ పార్టీ పేరుగానే ఐడియాలజీని, ఆ ఐడియాలజీని చంపేయటం కోసమే ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. సార్ ఇప్పుడు కర్రెగుట్టలు అనేది చాలా సేఫ్ జోన్ కాబట్టి అక్కడే అందరూ ఉన్నారు. దాదాపుగా 3000 మంది అక్కడే మోహరించి ఉన్నారు అనేది నిజంగా చర్చలు కావాలి. లేకుంటే మేము బయటకొస్తాం, జనజీవన స్రవంతిలో కలిసిపోతాం, లొంగుబాటుకు మేము సిద్ధంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఎందుకని స్వచ్ఛందంగా రావట్లేదు? అదే అలాంటి పరిస్థితులు కల్పించట్లేదా ప్రభుత్వాలు? ప్రభుత్వాలు కల్పించడం లేదు. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నామని చాలా పేపర్ ప్రకటనలు ఇచ్చారు. మొన్న కూడా మాట్లాడారు. వీడియోలు వస్తున్నాయి బయటికి. అంటే మేము చర్చలకి సిద్ధం, మేము ఆయుధాలు ఆపడానికి, అంటే సీజ్ ఫైర్కి మీరు అంగీకరించకపోయినా మేము కాల్పుల విరమణకి కట్టుబడి బయటకు వస్తాము, తుపాకులు పక్కన పెట్టి వస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. ఆయుధాలు మీకు ఇచ్చి చర్చలకు రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. చాలా ఓపెన్గా అమిత్ షా గారు ఒక మాట చెప్పాడు, లొంగిపోండి, లొంగిపోండి, మీ తలల మీద ఉన్నటువంటి వెలలు మీకు ఇచ్చేస్తాం. అలాగే మీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ మెడికల్ బిల్లులన్నీ ప్రభుత్వం భరిస్తుంది. ఒకవేళ హాస్పిటల్ సౌకర్యం లేనటువంటి ప్రాంతాల్లో మీరుంటే హాస్పిటల్ సదుపాయం మేము ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంటికి అవసరమైనటువంటి బియ్యంతో సహా సరుకులన్నీ మేము ఇస్తాం అని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఒక రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అనౌన్స్ చేశాడు ఆయన లొంగిపోయిన వారికి. లొంగిపోండి, ఏదో ఒక పని చేసుకుని బతకండి, మేము ఇంకా పొలిటికల్ యాక్టివిటీలో ఉంటాము అనేది మర్చిపోండి.
రాజకీయ కార్యాచరణ అనేది మర్చిపోయి ఉమ్, మీరు సాధారణ పౌరులుగా బతికితే బతకండి, లేకపోతే చచ్చిపోండి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్. ఉమ్. అంత రూడ్గా బిహేవ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో కంప్లీట్గా వాళ్ళని తుడిచిపెట్టేస్తాము అన్నప్పుడు నిజంగానే ఆ కార్యక్రమం అనేది జరుగుతుందా సఫలీకృతం? నేను 2026 మార్చి కల్లా ఇది కంప్లీట్ ఎండ్ అవుతుంది అనే ఒక మాట, తుది శ్వాస పీల్చుకుంటోంది అనేది అంటే ప్రధాని తుది మోదీ శ్వాస కాదండి, ఆయన ఓపెన్ గా చెప్పిన మాట చివరి మావోయిస్టుని చంపే వరకు ఆగమని చెప్పాడు ఆయన. అంటే వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈ అణిచివేత అనేది జరుగుతుంది. ఉమ్, జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు దీనికి నిరసనగా మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమాన్ని అణిచివేసినప్పుడు అదే అనుకున్నారు, ఇంకా లేదు అయిపోయింది అన్నారు. ఆ తర్వాత అదే మంట శ్రీకాకుళంలో అంటుకుంది. ఉమ్, శ్రీకాకుళం ఉద్యమం జరిగినప్పుడు జలగం వెంగళరావు గారు హోంమంత్రి, అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఉమ్, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం వీళ్ళందరినీ చంపేసి అయిపోయింది శ్రీకాకుళం ఉద్యమం అణిచేసాం మేము అనుకున్నారు. అనుకున్న తర్వాత తిరిగి తెలంగాణలో పీపుల్స్ వార్ అనే పేరుతో మొదలైంది. ఉమ్, కాబట్టి ఇది ఎప్పుడు అంతం ఉండదు దీనికి. మీరు ఎంత అణిచివేత కాకపోతే కొంతకాలం మీరు రాజ్యం చేయగలుగుతారు, ఉమ్, కానీ ఎక్కడో ఒక చోట మళ్ళీ నిరసన కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రజలు అణిచివేతను ఎల్లకాలం భరించలేరు కదా, ఎక్కడో చోట మళ్ళీ మొదలవుతుంది. యా, ఆ మొదలవటానికి ఇప్పుడు వీళ్ళు అంతం చేస్తున్నారు అంతే. అంటే మనం కాశ్మీర్ విషయంలో కూడా అదే చూడాలి. అణిచివేత ద్వారా శాంతి అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. అణిచివేత ద్వారా ప్రజల మనసుల్లో ఒక వ్యతిరేకత పోగుపడుతూ వెళ్తుంది. ఈ పోగుపడ్డటువంటి వ్యతిరేకత ఏదో తీవ్ర చర్యలకి ప్రేరేపిస్తుంది వాళ్ళని. ఉమ్, అందుకని ప్రజల ఆకాంక్షలు తీర్చకుండా, ప్రజల కలలు నెరవేర్చకుండా మేము శాంతిని తీసుకొస్తున్నాం అనేది బూటకపు మాట. ఇప్పుడు కూడా తుపాకులతో వీళ్ళందరినీ చంపేసి అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించేసి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ మీదేమో అర్బన్ నక్సల్స్ అని కేసులు పెట్టి ఏదో విధంగా ఈ ఆలోచన విధానాన్ని చంపేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తామన్నా రేపు పొద్దున కర్రగుట్టల్లో వాళ్ళందరూ చేతులెత్తి తుపాకులు ఎత్తి పట్టుకుని వచ్చి లొంగిపోతామని చెప్పినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం. అందుకని చంపేయటం కోసమే మోహరించారు అక్కడ. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ అండి. యూ.